ఓం శాంతి. డిసెంబర్ 13వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు మీ లక్ష్యాన్ని, లక్ష్యదాత అయిన తండ్రిని స్మృతి చేసినట్లయితే దైవీ గుణాలు వచ్చేస్తాయి. ఎవరికైనా దుఃఖం ఇవ్వడం, గ్లాని చేయడం, ఇవన్నీ ఆసురీ లక్షణాలు. ప్రశ్న: తండ్రికి పిల్లలైన మీపై చాలా శ్రేష్టమైన ప్రేమ ఉంది, అందుకు గుర్తు ఏది? జవాబు: తండ్రి నుండి ఏ మధురాతి మధురమైన శిక్షణలు లభిస్తున్నాయో ఆ శిక్షణలు ఇవ్వడమే వారి శ్రేష్టమైన ప్రేమకు గుర్తు. తండ్రి ఇచ్చే మొదటి శిక్షణ: మధురమైన పిల్లలు, శ్రీమతము లేకుండా ఎలాంటి ఉల్టా సుల్టా కర్మలను చేయకండి. 2. మీరు విద్యార్థులు, మీ చేతిలోకి ఎప్పుడూ చట్టాన్ని తీసుకోరాదు. మీ నోటి నుండి సదా రత్నాలనే వెలువరించండి, రాళ్లను కాదు. ఓం శాంతి. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు ఈ చిత్రాన్ని బాగా చూస్తున్నారు. ఇది మీ లక్ష్యము, అనగా మీరు ఈ వంశానికి చెందినవారు. ఎంతటి రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసముంది. కనుక క్షణక్షణము వారిని చూస్తూ ఉండాలి. మేము ఇలా అవ్వాలి. వీరి మహిమ గురించి అయితే మీకు చాలా బాగా తెలుసు. ఇది జేబులో ఉంచుకోవడం వల్లనే సంతోషము కలుగుతుంది. మనస్సులో సంకోచము ఉండరాదు. దానిని దేహాభిమానమని అంటారు. దేహీ అభిమానులుగా అయ్యి ఈ లక్ష్మీనారాయణలను చూసినట్లయితే మేము ఇలా తయారవుతున్నాము, కనుక తప్పకుండా వీరిని చూడవలసి ఉంటుందని అనుకుంటారు. మీరు ఇలా అవ్వాలని తండ్రి అర్థం చేయిస్తున్నారు. మధ్యాజీ భవ. వీరిని లక్ష్మీనారాయణలను చూడండి, స్మృతి చేయండి. ఒక దృష్టాంతము చెప్తారు కదా. నేను గేదెను అని అనుకున్న కారణంగా స్వయాన్ని గేదెగానే భావించసాగాడు. ఇది మా లక్ష్యమని మీకు తెలుసు. ఇలా అవ్వాలి. ఎలా అవుతారు? తండ్రి స్మృతి ద్వారా. మేము వీరిని చూస్తూ తండ్రిని స్మృతి చేస్తున్నామా అని ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. బాబా మమ్మల్ని దేవతలుగా చేస్తారని మీకు తెలుసు. ఎంత సాధ్యమైతే అంత ఎక్కువగా స్మృతి చేయాలి. నిరంతరము స్మృతి అయితే ఉండదని తండ్రి చెప్తున్నారు. కానీ అందుకు పురుషార్థము చేయాలి. భలే గృహస్థ వ్యవహారాలను చేస్తూ కూడా వీరిని స్మృతి చేసినట్లయితే తండ్రి తప్పకుండా గుర్తుకొస్తారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే మేము ఇలా అవ్వాలని తప్పకుండా గుర్తుకొస్తుంది. పూర్తి రోజంతా ఇదే స్మృతి ఉండాలి. అప్పుడు ఒకరినొకరు ఎప్పుడూ గ్లాని చేసుకోరు. వీరిలా ఉన్నారు, ఫలానా అలా ఉన్నారు. ఎవరైతే ఇలాంటి మాటలలో లగ్నమై ఉంటారో వారు ఉన్నత పదవిని పొందలేరు, అలాగే ఉండిపోతారు. ఎంత సహజము చేసి అర్థం చేయించబడుతుంది. వీరిని స్మృతి చేయండి. తండ్రిని స్మృతి చేస్తే మీరు ఇలా తప్పకుండా అవుతూ ఉంటారు. ఇక్కడైతే మీరు ఎదురుగా కూర్చొని ఉన్నారు. అందరి ఇండ్లల్లో ఈ లక్ష్మీనారాయణుల చిత్రము తప్పకుండా ఉండాలి. ఇది ఎంత ఖచ్చితమైన చిత్రము!
వీరిని స్మృతి చేస్తే బాబా గుర్తుకొస్తారు. మొత్తం రోజంతా ఇతర విషయాలకు బదులు ఇదే వినిపిస్తూ ఉండండి. ఫలానా వారిలా వీరిలా అని ఎవరినైనా నిందించడాన్ని సంకోచమని అంటారు. మీరు మీ దైవీ బుద్ధిని తయారు చేసుకోవాలి. ఎవరికైనా దుఃఖాన్నివ్వడము, గ్లాని చేయడము, చంచలమవ్వడము ఇలాంటి స్వభావము ఉండరాదు. అర్ధకల్పము ఇలాగే ఉన్నారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఎంత మధురమైన శిక్షణ లభిస్తోంది. దీనికంటే ఉన్నతమైన ప్రేమ మరేది ఉండదు. శ్రీమతము లేకుండా ఏ ఉల్టా సుల్టా పనులను చేయరాదు. తండ్రి ధ్యానము గురించి కూడా డైరెక్షన్ ఇస్తారు. కేవలం భోగ్ను స్వీకరింపచేసి రండి. వైకుంఠానికి వెళ్ళండి. రాసవిలాసాలు మొదలైనవి చేయమని తండ్రి చెప్పరు. వేరే స్థానానికి వెళ్తే మాయ ప్రవేశించిందని భావించండి. పతితులుగా తయారు చేయడమే మాయ మొదటి కర్తవ్యము. నియమ విరుద్ధమైన నడవడికల ద్వారా చాలా నష్టము కలుగుతుంది. ఒకవేళ స్వయాన్ని సంభాళన చేసుకోకుంటే కఠినమైన శిక్షలు కూడా అనుభవించవలసి వస్తుంది. తండ్రితో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు. వారి వద్ద అనంతమైన అనేక జన్మల లెక్కాచారము ఉంటుంది. రావణుని జైలులో ఎన్ని సంవత్సరాలు శిక్షలు అనుభవించారు. ఈ ప్రపంచంలో ఎంతటి అపారమైన దుఃఖముంది. మిగిలిన అన్ని విషయాలను మరచి ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయండి. అన్ని సంశయాలను మనసు నుండి తొలగించండని తండ్రి చెప్తున్నారు. వికారాలలోకి ఎవరు తీసుకెళ్తారు? మాయా భూతము. మీ లక్ష్యమే ఇది. మీది రాజయోగము కదా. తండ్రిని స్మృతి చేయడం ద్వారా ఈ వారసత్వము లభిస్తుంది. కనుక ఈ వ్యవహారములో లగ్నమవ్వాలి. మలినమంతా మనసు నుండి తొలగించి వేయాలి. మాయ చరమదశ కూడా చాలా కఠినమైనది. కానీ వాటిని ఎగురవేస్తూ ఉండాలి. ఎంత సాధ్యమైతే అంత ఎక్కువగా తండ్రి స్మృతిలో ఉండాలి. ఇప్పుడింకా నిరంతర స్మృతి ఉండజాలదు. చివర్లో నిరంతరము వరకు ఉంటుంది. అప్పుడే ఉన్నత పదవిని పొందుతారు. ఒకవేళ ఆంతరికములో సంశయము, చెడు ఆలోచనలు ఉన్నట్లయితే ఉన్నత పదవి లభించదు. మాయకు వశమైతే ఓడిపోతారు. తండ్రి అర్థం చేయిస్తారు. పిల్లలు, చెడు పనులు చేసి ఓడిపోకండి. నిందన మొదలైనవి చేయడం వలన మీ గతి చాలా చెడిపోయింది. ఇప్పుడు సద్గతిని పొందాలి. కావున చెడు కర్మలను చేయకండి. మాయ గొంతు వరకు మింగి ఉండడం బాబా చూస్తున్నారు. తెలియను కూడా తెలీదు. మేము చాలా బాగా నడుస్తున్నామని భావిస్తారు. కానీ అలా లేదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. మనస వాచ కర్మణ నోటి ద్వారా రత్నాలే వెలువడాలి. చెడు మాటలు మాట్లాడడం అనగా అవి రాళ్ల సమానము. ఇప్పుడు మీరు రాళ్ల నుండి బంగారు సమానంగా అవుతారు. కనుక నోటి ద్వారా ఎప్పుడు రాళ్ళు వెలువడరాదు. బాబా అర్థం చేయించవలసి వస్తుంది. పిల్లలకు అర్థం చేయించడం తండ్రి హక్కు. సోదరుడు సోదరుణ్ణి హెచ్చరించరు.
శిక్షణనివ్వడం టీచరు కర్తవ్యము. వారు ఏమైనా చెప్పగలరు. విద్యార్థి తన చేతిలోకి చట్టాన్ని తీసుకోరాదు. మీరు విద్యార్థులు కదా, తండ్రి అర్థం చేయించగలరు. ఒక్క తండ్రిని స్మృతి చేయమని తండ్రి ఆదేశిస్తున్నారు. మీ భాగ్యము ఇప్పుడు తెరవబడింది. శ్రీమతమును అనుసరించకుంటే మీ భాగ్యము పాడవుతుంది. తర్వాత చాలా పశ్చాత్తాపపడవలసి వస్తుంది. తండ్రి శ్రీమతమును అనుసరించకపోతే ఒకటి శిక్షలను అనుభవించవలసి వస్తుంది, రెండవది పదవి కూడా తగ్గిపోతుంది. ఇది జన్మ జన్మాంతరాలు కల్పకల్పాంతరాల ఆట. తండ్రి వచ్చి చదివిస్తున్నారు కనుక బాబా మా టీచరు. వీరి ద్వారా స్వయం ఆత్మ అని తెలుసుకునే నూతన జ్ఞానము లభించిందని బుద్ధిలో ఉండాలి. ఆత్మ పరమాత్మల మేళ అని అంటారు కదా. 5000 సంవత్సరాల తర్వాత కలుస్తాము. ఇందులో ఎంత వారసత్వము తీసుకోవాలనుకుంటారో అంత తీసుకోవచ్చు. లేకుంటే చాలా చాలా పశ్చాత్తాపపడతారు, ఏడుస్తారు. అంతా సాక్షాత్కారం అవుతుంది. పాఠశాలలో పిల్లలు బదిలీ అయినప్పుడు చివర్లో కూర్చునే వారిని అందరూ చూస్తారు. ఇక్కడ కూడా బదిలీ అవుతారు. ఇక్కడ మీరు శరీరాన్ని వదిలి వెళ్ళి మళ్ళీ సత్యయుగంలోకి వెళ్ళి రాకుమారుల కళాశాలలో భాష నేర్చుకుంటారని మీకు తెలుసు. అక్కడి భాషను అందరూ చదవవలసి ఉంటుంది. చాలామందిలో పూర్తి జ్ఞానము లేనందున రెగ్యులర్గా కూడా చదవరు. 1-2 సార్లు మిస్ చేస్తే మిస్ చేయడం అలవాటైపోతుంది. మాయ శిష్యుల సాంగత్యం ఉంటుంది. శివబాబా శిష్యులు కొంతమందే ఉన్నారు. మిగిలిన వారంతా మాయకు వశులై ఉన్నారు. మీరు శివబాబా శిష్యులుగా అవ్వడం చూసి మాయ సహించలేదు. కనుక చాలా సంభాళన చేసుకోవాలి, కాపాడుకోవాలి. చీచి మురికి మనుషుల నుండి సంభాళన చేసుకోవాలి. హంసలు కొంగలున్నాయి కదా. బాబా రాత్రి కూడా శిక్షణ ఇచ్చారు. రోజంతా ఎవరో ఒకరిని నిందించడం, పరచింతన చేయడం, వీటిని దైవీ గుణాలని అనరు. దేవతలు ఇలాంటి పని చేయరు. తండ్రిని ఆస్తిని స్మృతి చేయండని తండ్రి చెప్పినా నిందిస్తూ ఉంటారు. జన్మ జన్మలుగా నిందిస్తూ వచ్చారు. ఆంతరికంగా సంశయము ఉండనే ఉంటుంది. ఇది కూడా ఆంతరికములోని యుద్ధము. అనవసరంగా స్వయాన్ని ఖూనీ చేసుకుంటారు. చాలామందిని నష్టపరుస్తారు. ఫలానా వారు ఇలా ఉన్నారని అంటూ ఉంటారు. ఇందులో మీదేం పోతుంది? అందరి సహాయకులు ఒక్క తండ్రి మాత్రమే. ఇప్పుడు శ్రీమతమును అనుసరించాలి. మనుషుల మతము చాలా మురికిగా చేస్తుంది. ఒకరినొకరు గ్లాని చేసుకుంటూ ఉంటారు. గ్లాని చేసేది మాయాభూతము. ఇది పతిత ప్రపంచము. మనం ఇప్పుడు పతితుల నుండి పావనంగా అవుతున్నామని, మాలో ఈ చెడు గుణాలున్నాయని మీకు తెలుసు. ఈ రోజు నుండి ఇలాంటి పనులు ఎప్పుడూ చేయమని మీ చెవిని మీరే పట్టుకోవాలని అర్థం చేయించబడుతుంది. ఏదైనా చూసినట్లయితే బాబాకు రిపోర్టు చేయాలి. మీదేం పోతుంది? మీరు ఒకరినొకరు ఎందుకు నిందించుకుంటారు?
తండ్రి అన్నీ వింటూ ఉంటారు కదా. తండ్రి కళ్ళను చెవులను అప్పుగా తీసుకున్నారు కదా. తండ్రి కూడా చూస్తారు, ఈ దాదా కూడా చూస్తారు. కొందరి నడవడికలు వాతావరణము పూర్తి నియమ విరుద్ధంగా ఉన్నాయి. ఎవరికైతే తండ్రి ఉండరో వారిని అనాథలని అంటారు. వారికి తమ తండ్రి కూడా తెలీదు, స్మృతి కూడా చేయరు. బాగుపడేందుకు బదులు ఇంకా పాడైపోతారు. కనుక తమ పదవినే పోగొట్టుకుంటారు. శ్రీమతమును అనుసరించకపోతే వారు అనాథలే. తల్లిదండ్రుల శ్రీమతమును అనుసరించరు. త్వమేవ మాతాశ్చ పిత, బంధువు మొదలైన వారిగా కూడా అవుతారు. కానీ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ లేనట్లయితే తల్లి ఎక్కడి నుండి వస్తుంది? అంత మాత్రం కూడా బుద్ధి లేదు. మాయ బుద్ధిని ఒక్కసారిగా తిప్పేస్తుంది. అనంతమైన తండ్రి ఆజ్ఞను పాటించకుంటే శిక్ష పడుతుంది. కొద్దిగా కూడా సద్గతి జరగదు. తండ్రి చూసినట్లయితే వీరికి ఎలాంటి దుర్గతి పడుతుందో అని అంటారు కదా. వీరు సువాసన లేని విషపుష్పాలు, జిల్లేడు పువ్వు లాంటి వారు. వారిని ఎవ్వరూ ఇష్టపడరు. కనుక బాగుపడాలి కదా. లేనట్లయితే పదవీ భ్రష్టులైపోతారు. జన్మ జన్మలకు నష్టము కలుగుతుంది. కానీ దేహాభిమానుల బుద్ధిలో ఈ విషయాలు కూర్చోవు. ఆత్మాభిమానులే తండ్రిని ప్రేమించగలరు. అర్పణమవ్వడం పిన్నమ్మ ఇల్లేమీ కాదు, సులభము కాదు. పెద్ద పెద్ద వ్యక్తులు బలిహారమైతే అవ్వలేరు. వారికి బలి అవ్వడమనగా అర్థం కూడా తెలీదు. హృదయము విదీర్ణమవుతుంది. చాలామంది బంధనముక్తులుగా కూడా ఉన్నారు. పిల్లలు మొదలైన వారెవ్వరు కూడా ఉండరు. బాబా మీరే మా సర్వస్వమని కూడా అంటారు. కేవలం నోటి ద్వారా అంటారు, కానీ అది సత్యము కాదు. తండ్రితో కూడా అసత్యము చెప్తారు. బలిహారమైనట్లయితే తమ మమకారాన్ని తొలగించుకోవాలి. ఇప్పుడు అంతిమ సమయము కారణంగా శ్రీమతమును అనుసరించాల్సి వస్తుంది. ఆస్తి మొదలైన వాటిపై కూడా మమకారాన్ని దూరము చేసుకోవాలి. ఇలాంటి బంధనముక్తులు చాలామంది ఉన్నారు. శివబాబాను తమవారిగా చేసుకున్నారు, దత్తు చేసుకుంటారు కదా. వీరు మన తండ్రి, టీచర్, సద్గురువు. వారి పూర్తి ఆస్తిని తీసుకునేందుకు మనము వారిని మనవారిగా చేసుకుంటాము. ఎవరైతే పిల్లలుగా అవుతారో వారు ఆ వంశములో తప్పకుండా వస్తారు. కానీ అందులో మళ్ళీ ఎన్ని పదవులున్నాయి? ఎంతోమంది దాసదాసీలు ఉంటారు. ఒకరిపై ఒకరు అధికారము చెలాయిస్తారు. దాసీలలో కూడా నెంబరు వారుగా అవుతారు. రాయల్ ఇళ్లలోకి వెలుపలి దాసదాసీలు రారు కదా. ఎవరైతే తండ్రికి చెందిన వారిగా అయ్యారో వారు అవ్వాలి. కొద్దిగా కూడా వివేకము లేని పిల్లలు కూడా ఉంటారు. మమ్మను స్మృతి చేయమని, నా రథాన్ని స్మృతి చేయమని బాబా చెప్పరు. నన్నొక్కరినే స్మృతి చేయండని చెప్తారు. సర్వదేహ బంధనాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. ప్రేమించాలంటే ఒక్కరినే ప్రేమించండి. అప్పుడు మీ నావ తీరానికి చేరుకుంటుందని తండ్రి అర్థం చేయిస్తున్నారు.
తండ్రి ఆదేశానుసారము నడవండి. మోహాజీత్ రాజు కథ కూడా ఉంది కదా. పిల్లలు మొదటి నెంబరులో ఉన్నారు. పిల్లలైతే ఆస్తికి అధికారులుగా అవుతారు. పత్ని అయితే అర్ధ భాగస్వామి, పిల్లలైతే పూర్తి యజమానులుగా అవుతారు. కనుక బుద్ధి ఆ వైపుకు వెళ్తుంది. బాబాను పూర్తి యజమానిగా చేసుకున్నట్లయితే ఈ సర్వస్వాన్ని మీకు ఇచ్చేస్తారు. ఇచ్చి పుచ్చుకునే మాటే లేదు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయము. భలే మీరు వింటున్నారు, మళ్ళీ రేపు అంతా మర్చిపోతారు. బుద్ధిలో ఉంటే ఇతరులకు కూడా అర్థం చేయించగలరు. తండ్రిని స్మృతి చేయడం వలన మీరు స్వర్గానికి అధికారులుగా అవుతారు. ఇది చాలా సహజము. చెప్తూనే ఉండండి, లక్ష్యమును తెలియజేస్తూ ఉండండి. విశాల బుద్ధి గలవారైతే వెంటనే అర్థం చేసుకుంటారు. అంతిమములో ఈ చిత్రాలు మొదలైనవి ఉపయోగపడతాయి. ఇందులో పూర్తి జ్ఞానమంతా నిండి ఉంది. లక్ష్మీనారాయణులకు రాధాకృష్ణులకు పరస్పరములో గల సంబంధమేదో ఎవ్వరికీ తెలీదు. లక్ష్మీనారాయణులు తప్పకుండా మొదటి రాకుమారునిగా ఉంటాడు. భికారి నుండి రాకుమారుడు కదా. భికారి నుండి రాజు అని అనరు. రాకుమారుడైన తర్వాతనే రాజుగా అవుతాడు. ఇది చాలా సహజమైనది. కానీ కొందరిని మాయ పట్టుకుంటుంది. ఎవరినైనా నిందించడము, గ్లాని చేయడం ఈ అలవాటు చాలా మందిలో ఉంది. ఇక వేరే పనేమీ ఉండదు. తండ్రిని ఎప్పుడూ స్మృతి చేయరు. ఇతరులను గ్లాని చేయడమే వారి పని. ఇది మాయా పాఠము. తండ్రి చెప్పే పాఠము చాలా స్పష్టమైనది. చివర్లో ఈ సన్యాసులు మొదలైన వారు కూడా జాగృతమవుతారు. జ్ఞానముంది అంటే అది బ్రహ్మకుమారీల వద్దనే ఉందని అంటారు. కుమారులు కుమారీలైతే పవిత్రంగా ఉంటారు. ప్రజాపిత బ్రహ్మ సంతానము. మనలో ఎలాంటి చెడు సంకల్పాలు కూడా రాకూడదు. చాలామందికి ఇప్పటికీ చెడు సంకల్పాలు వస్తూ ఉంటాయి. దీనికి శిక్ష కూడా చాలా కఠినంగా ఉంటుంది. తండ్రి చాలా అర్థం చేయిస్తూ ఉంటారు. ఒకవేళ మీ నడవడికలలో మళ్ళీ చెడు చూసినట్లయితే ఇక్కడ ఉండలేరు. కొద్దిగా శిక్ష కూడా ఇవ్వవలసి వస్తుంది. మీరు యోగ్యులు కాదు, తండ్రిని మోసం చేస్తారు. మీరు తండ్రిని స్మృతి చెయ్యలేరు. స్థితి పూర్తిగా పడిపోతుంది. స్థితి పడిపోవడమే శిక్ష. శ్రీమతానుసారము నడవనందువలన మీ పదవిని భ్రష్టం చేసుకుంటారు. తండ్రి ఆదేశానుసారము నడవనందువలన ఇంకా భూతాలు ప్రవేశిస్తాయి. చాలా కఠినమైన పెద్ద శిక్షలు ఇప్పుడే ప్రారంభమవ్వరాదని బాబాకు అప్పుడప్పుడు ఆలోచన వస్తుంది. శిక్షలు కూడా చాలా గుప్తంగా ఉంటాయి కదా. ఎక్కువ దుఃఖము, బాధ కలగరాదు. చాలామంది పడిపోతారు, శిక్షలను అనుభవిస్తారు. తండ్రి అంతా సంకేతాలలో అర్థం చేయిస్తూ ఉంటారు. చాలామంది తమ భాగ్యరేఖను పాడు చేసుకుంటూ ఉంటారు. కనుక తండ్రి హెచ్చరిస్తూ ఉంటారు, ఇది తప్పులు చేసే సమయము కాదు. స్వయాన్ని పరివర్తన చేసుకోండి. అంతిమ సమయము వచ్చేందుకు ఎక్కువ సమయము లేదు.
మంచిది. మీఠే మీఠే సికిలదే బచ్చోं ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, ఎలాంటి నియమ విరుద్ధమైన శ్రీమతానికి విరుద్ధమైన నడవడికలు ఉండరాదు. మిమ్మల్ని మీరే పరివర్తన చేసుకోవాలి. చీచి మలిన మనుష్యుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. 2వ పాయింట్, బంధనముక్తులుగా ఉంటే పూర్తిగా బలిహారం అవ్వాలి. మీ మమకారాన్ని సమాప్తం చేసుకోవాలి. ఎప్పుడు ఎవ్వరిని నిందించరాదు, పరచింతన చేయరాదు. మలినమైన చెడు ఆలోచనల నుండి స్వయాన్ని ముక్తులుగా ఉంచుకోవాలి. వరదానము: సమర్థ స్థితి అనే స్విచ్ ఆన్ చేసి వ్యర్థమనే అంధకారాన్ని సమాప్తం చేసే అవ్యక్త ఫరిష్తా భవ. వివరణ: ఎలాగైతే స్థూల లైట్ యొక్క స్విచ్ ఆన్ చేయడం ద్వారా అంధకారము సమాప్తమైపోతుందో, అలా సమర్థ స్థితి అనేది స్విచ్ వంటిది. ఈ స్విచ్ను ఆన్ చేస్తే వ్యర్థమనే అంధకారము సమాప్తమైపోతుంది. ఒక్కొక్క వ్యర్థ సంకల్పాన్ని సమాప్తం చేసే శ్రమ నుండి విడుదలవుతారు. ఎప్పుడైతే స్థితి సమర్థంగా ఉంటుందో అప్పుడు మహాదానిగా వరదానిగా అయిపోతారు. ఎందుకంటే దాత అంటేనే సమర్థులని అర్థము. సమర్థమైన వారే అవ్వగలరు. ఎక్కడ సమర్థత ఉందో అక్కడ వ్యర్థము సమాప్తమైపోతుంది. కనుక ఇదే అవ్యక్త ఫరిష్తాల శ్రేష్ఠ కార్యము. స్లోగన్: సత్యత యొక్క ఆధారంతో సర్వాత్మల హృదయపూర్వక ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకునేవారే భాగ్యశాలి ఆత్మలు. ఓం శాంతి.